నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ డిబేట్. నేను నవీన్. మహిళలకు ఉచిత బస్సు పథకానికి సంబంధించి ప్రభుత్వం అమలు చేసింది. ఇప్పటికే ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తూ ఉంది. ఎంచుకున్న అంటే చాలా విషయాలకు సంబంధించి ఇందులో చాలా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం కూడా. ఏదైతే వైసీపీ దుష్ప్రచారం చేస్తూ ఉంది, ముందు నుంచి కూడా కొంతమంది అర్హులు ఉంటారు, కొంతమంది ఉండరు, రకరకాలుగా ఫేక్ ప్రచారానికి తెరదీసింది వైసీపీ. కానీ చాలా క్లారిటీ ఇచ్చింది ఇక్కడ ప్రభుత్వం. అలాగే ఏ బస్సులు ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది ఈ పథకానికి అమలుకి సంబంధించి కూడా ముందు నుంచి కూడా కసరత్తు చేస్తూ అనుకున్నట్లుగానే పథకాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇందులో అర్హులే, మహిళలందరూ అర్హులే ఈ పథకానికి. ఇక్కడ ఎటువంటి ఆంక్షలు ఉండవు, నిబంధనలు కూడా ఉండవు. ప్రతి ఒక్కరు కూడా గుర్తింపు పొందిన ఏదైనా సరే ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డు చూపిస్తే ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే ప్రయాణించవచ్చు. ఆ కేటగిరీ బస్సులు ఏంటనేది కూడా నిర్ధారించారు. ఇది ఇలా ఉంది. కానీ వైసీపీ మాత్రం ఈ పథకం అమలు తీరుకు సంబంధించి కూడా దుష్ప్రచారాన్ని ప్రారంభించింది. ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కావాలనే ఇటువంటి ప్రచారానికి తెరదీసింది. అయినప్పటికీ ఆ ప్రచారాన్ని కూడా ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అలాగే కూటమికి సంబంధించిన నేతలు కూడా తిప్పికొడుతున్నారు. ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకుంటారు, లబ్ధిదారులు అర్థం చేసుకుంటారు, ప్రయాణించే ప్రయాణికులు అర్థం చేసుకుంటారు. ఈ విషయం ఖచ్చితంగా వారే తమ ప్రభుత్వానికి ప్రచారాన్ని కల్పిస్తారు. అంతేగాని ఈ వైసీపీ చేసే ఫేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మరనేది వారు చెప్తున్న మాట. ఎందుకంటే లబ్ధిదారులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహిళలందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ ఈ పథకం అమలు తీరు గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాదు, కొత్త కాదు ఇది. వైసీపీ గతంలో కూడా చాలా పథకాలకు సంబంధించి అమలు చేస్తున్న సందర్భాలు ఇదే రకంగా ఫేక్ ప్రచారం ఎన్నో చేశారు. కానీ లబ్ధిదారులే బయటకు వచ్చి మాట్లాడతారు. ఎందుకంటే లబ్ధిదారులే గతంలో కూడా బయటకు వచ్చి మాట్లాడారు ఆ పథకాలకు సంబంధించి. తల్లికి వందన పథకం అమలు చేసినప్పుడు కూడా అదే రకంగా ఏదో ఒక వైసీపీ నేతలందరూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేయడం, దుష్ప్రచారం చేయడం ప్రారంభించారు. కానీ ఆ రోజున లబ్ధిదారులందరూ బయటకు వచ్చి మాట్లాడారు, సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి. అన్న క్యాంటీన్ల విషయంలో కూడా అమలు జరుపుతున్న తీరు గురించి ఇదే రకంగా మాట్లాడింది వైసీపీ. కానీ ఎవరైతే అక్కడికి వెళ్ళి అన్నం తింటున్నారో, ఎవరైతే అక్కడికి వెళ్ళి కడుపు నింపుకుంటున్నారో, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ఎంత బాగుంది అనే విషయాన్ని వారే స్వయంగా వారి మాటల్లో వివరించారు. ఇలా పేదలకు అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వైసీపీ కావాలనే ఫేక్ ప్రచారం చేస్తున్నప్పటికీ లబ్ధిదారులే బయటకు వచ్చి ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న గొప్ప కార్యక్రమాల గురించి వారే మాట్లాడుతున్నారు. సూపర్ 6 అమలు గురించి కూడా వైసీపీ ముందు నుంచి మాట్లాడుతోంది. సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారని అడుగుతూ వచ్చారు. సూపర్ 6లో భాగంగా ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వచ్చారు. ఇంకా 1-2 మినహాయిస్తే దాదాపుగా సూపర్ 6కి సంబంధించి అమలు చేస్తున్నారు. దీపం పథకం కింద ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. ఆ పథకానికి సంబంధించి అమలు చేస్తున్నారు, డబ్బులు వేస్తున్నారు ఖాతాల్లో. అలాగే ఇతర పథకాలు అన్నదాత సుఖీబాబుకి సంబంధించి డబ్బులు జమ చేశారు ఖాతాల్లో, రైతుల ఖాతాల్లో. రైతులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతకుముందు ఇతర పథకాలు కూడా ఒక్కొక్కటి, పెన్షన్లకు సంబంధించి కూడా పెన్షన్లు రాగానే ప్రభుత్వం అంతకుముందు ఏదైతే హామీ ఇచ్చినట్లుగా అంతకుముందు నెలలతో కూడా కలిపి పెన్షన్లను మంజూరు చేసి ఆ డబ్బుని వారందరికీ అందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, సూపర్ 6లో భాగంగా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. కానీ వైసీపీ మాత్రం దుష్ప్రచారం, ఫేక్ ప్రచారాన్ని నమ్ముకున్నట్లు కనిపిస్తూ ఉందనేది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం కావచ్చు, వారి పార్టీ నేతలు బయటకు వచ్చి మాట్లాడుతున్న తీరు చూస్తే కనిపిస్తూ ఉంది. కానీ ఈ విషయాల మీద కూటమి నేతలు కూడా దృష్టి పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో గతంలో మాదిరిగా జరగకుండా చాలా పగడ్బందీగా అమలు చేస్తూనే వారి ప్రచారాన్ని, వారు ఏదైతే ఫేక్ ప్రచారాన్ని కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. వీటన్నిటికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు సాహిబ్ గారు.